మీరు చూస్తూనే ఉన్నారు మీడియా వారు. మేము ఉదయం 8:30 9 గంటల ప్రాంతంలో వచ్చాం. వస్తే ఇక్కడ నుంచి మీరు ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదని చెప్పేసి పోలీసులు బయటికి నెట్టారు. దాదాపుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాటి అవతలకి వెళ్ళగొట్టారు. అక్కడ నుంచి మేము కార్మిక పరిషత్ టంగుటూరి అంజయ్య కార్మిక సంక్షేమ భవన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి చికటపల్లి సిఐ గారు వచ్చారు. మీరు ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి, వీల్లేదు మీ అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరించి మమ్మల్ని 10 మంది 5 చొప్పున ఇక్కడికి రానిస్తున్నారు. మేము ఇక్కడికి ఇంతమందిని చేరుకున్నాం. ఇంకా మా మిత్రులు ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి మిత్రులు బయటనే ఉన్నారు. పోలీసులు నిర్బంధం వల్ల లోపలికి రాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం టైం పాస్ చేయడానికి ప్రభుత్వం టైం పాస్ ఇప్పటి నుంచి కాదు, ప్రభుత్వం గత సంవత్సరంన్నర నుంచి మేము ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాము. సీఎం గారి దగ్గరికి కానీ, తర్వాత పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి కానీ మేము వెళ్ళి మా యొక్క విజ్ఞప్తిని చేస్తూనే ఉన్నాము. చేస్తూ ఉంటే కేబినెట్ మినిస్టర్లు అందరికీ ఇచ్చాము. వారంతా కూడా మా సమస్యని పరిష్కరించి వీళ్ళకి ఒక దారి చూపమని త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది. ఆ త్రిసభ్య కమిటీ అనేది డిసెంబర్ నెలలో వేశారు. డిసెంబర్ నెల నుంచి వారు త్రిసభ్య కమిటీ రిపోర్టుల ఆధారంగా ఏప్రిల్ 28వ తారీఖు నాడు మాకు జీవో ఇవ్వటం జరిగింది. జీవోలో మా అందరికీ రీఇన్స్టేట్ చేయమని చెప్పేసి అవకాశం ఇచ్చారు. కానీ దాన్ని ఎండి గారు మాత్రమే దాన్ని అమలు చేయకోకుండా అడ్డుకుంటున్నారు. ఆ క్రమంలోనే మరొకసారి వారికి విజ్ఞప్తి చేసి మా యొక్క రిక్వెస్ట్ చేసి వారికి వెళదామని మేము ఈరోజు వచ్చాము.